వెల్కమ్ టు డే 18 ఆఫ్ హోమ్ వర్కౌట్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో షోల్డర్, చెస్ట్ అండ్ ఏదైనా ఒక ఆర్మ్స్ గ్రూప్ ని ట్రైన్ చేశారు కదా. ఈ రోజు వచ్చేసి బ్యాక్, లెగ్స్ అండ్ ఏదైనా ఒక ఆర్మ్స్ గ్రూప్ ని ట్రైన్ చేయండి. హే, సేమ్ టీ షర్ట్. ఆ తర్వాత సంగతి కానీ ముందు జనరల్ డైట్ గురించి జనరల్ డైట్ గురించి చెప్పే ముందు కొన్ని పాయింట్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. జనరల్ డైట్ అనేది 100% ఆఫ్ పీపుల్లో 80% వరకు వాళ్ళకి యూస్ఫుల్ అవ్వదు. ఈ మాట ఎందుకన్నానంటే జనరల్ డైట్ అనేది ఒక మనిషి హైట్, వెయిట్, అతనికి ఎన్ని క్యాలరీస్ ఇంటేక్ కావాలి అలాంటి సంబంధం లేకుండా ఇచ్చేదన్నమాట. సో ఈ జనరల్ డైట్ని మనం అందరినీ జనరలైజ్గా చేసి ఇస్తాం, కానీ అది కొంతమందికి వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరలైజ్ డైట్ తీసుకుందాం. ఒక 50 kgs ఉన్న పర్సన్ ఉన్నాడు, ఒక 80 to 90 kgs 100 kgs ఉన్న పర్సన్ కూడా ఉన్నాడు. సో ఈ 50 kgs ఉన్న పర్సన్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఒక డైట్ అనేది వాడతాడు. అదొక జనరల్ డైట్ అనుకుందాం. సరే, తనకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. కానీ ఇదే 100 kgs ఉన్న పతను ఆ జనరల్ డైట్ వాడితే దాంట్లో తన ప్రోటీన్ మీల్ కంప్లీట్ అవ్వదు, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఇంకా వెయిట్ గెయిన్ అవుతాడు తప్ప తనకు వచ్చే యూజ్ అనేది అంత ఎక్కువే ఉండదు. సో ఒక జనరల్ డైట్ని ఫాలో అవ్వడం కంటే మీ అంతటా మీరు ఒక డైట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకొని దాన్ని అనేది పాటిస్తే అది చాలా వరకు బెటర్. అంటే ఇప్పుడు మా అంతటి మేము డైట్ గురించి ప్రిపేర్ చేసుకోవాలా? ఎలా? నేను ఉన్నది అందుకేగా నెక్స్ట్ వీడియో చూపిస్తాను.